హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది లేత మామిడి మొక్కలతోటి ఉన్నటువంటి తోట అనమాట. ఈ మామిడి తోట అయితే సేల్కి రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఈ తోట వచ్చేసరికి మొత్తం 7 ఎకరాల 20 సెంట్లు అండి. మొత్తం 7-20 అనమాట. అందులో 5 ఎకరాల 20 సెంట్లు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. ఒక 2 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ అయితే దీంట్లో ఉంటుంది. టోటల్గా మనకు 7 ఎకరాల 20 సెంట్లు అయితే ల్యాండ్ ఉంటుంది. సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి. ఈ 7 ఎకరాల 20 సెంట్లు కంప్లీట్గా ఈ విధంగా మామిడి మొక్కలు అయితే వేసారండి. ఈ మామిడి మొక్కల వయసు సుమారుగా ఒక 5-6 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అక్కడక్కడ గ్యాప్లో ఈ విధంగా కొబ్బరి మొక్కలు కూడా వేయటం జరిగింది. బిట్ అయితే రోడ్డుకి మంచి ఫేసింగ్ అయితే ఉంటుందండి. కొబ్బరి మొక్కలు అన్నమాట ఇవి. మామిడి తోట అయితే మంచి పూత అయితే వచ్చిందండి. కలెక్టర్ మామిడి మొక్కలు అన్నమాట ఇవి. ఈ బిట్లో అంతర్ పంట కింద మొక్కజొన్న అయితే వేయటం జరిగిందండి. చూస్తున్నారు కదా, మొక్కజొన్న అయితే బాగానే వస్తుంది. ఈ బిట్టు మొత్తానికి ప్రజెంటు ఒక బోర్ అయితే ఉందండి దీంట్లో. అది కూడా 2 అంగుళాల బోర్ అనమాట. వాళ్ళకైతే ప్రజెంట్ వాటర్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. ఇంకొక బోర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా వేరే పంట మార్చినప్పుడు. మామిడి తోటకి అయితే ఇబ్బంది లేదండి. మామిడి తోటకి ఒక బోర్ సరిపోతుంది బ్రహ్మాండంగా. అది కాకుండా ఇప్పుడు మొక్కజొన్న కూడా పండిస్తున్నారు అదే బోర్ తోటి, డ్రిప్ ద్వారాగా డ్రిప్ వేసుకొని మొక్కజొన్న కూడా పండిస్తున్నారండి. చూస్తాం కదా, మామిడి మొక్కలు అయితే చాలా బాగా కాపుకొచ్చాయి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్, నియర్ విసన్నపేట అండి. విసన్నపేటకి చాలా దగ్గరగా ఉంటుంది. విసన్నపేట సెంటర్ నుంచి సుమారుగా ఒక 4 కిలోమీటర్లు అండి, 4 నుంచి 5 కిలోమీటర్లు వరకు ఉండవచ్చు లెంత్ అనేది. ఈ బిట్ వచ్చేసరికి ప్రజెంట్ మెటల్ రోడ్కి ఫేసింగ్ ఉంటుందండి. మెటల్ రోడ్కి ఫేసింగ్ అయితే ఉంటుంది. తార్ రోడ్ నుంచి సుమారుగా 1 కిలోమీటర్ మనం మెటల్ రోడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా వేరే ఊరికి వెళ్ళేటువంటి రోడ్ అండి. ఎప్పటికైనా తార్ రోడ్ అయితే 100% అవుతుంది. ఇది బిట్ అయితే చాలా బాగుంది. మామిడి మొక్కలు కూడా బాగా మెయింటైన్ చేశారు. అంతా కాపు వచ్చేసింది. కాపుకు రెడీగా ఉన్నాయండి మామిడి మొక్కలు. కాపు కాస్తుంది. పెంచాల్సిన టైము 4-5 సంవత్సరాలు వాళ్ళు పెంచేశారండి. ఇక్కడ నుంచి కాపు అనేది స్టార్ట్ అయింది. ఒక బోర్ ఉంది, మొత్తం గ్రౌండ్ నుంచి పైప్ లైన్ ఉంది. ఆ ఒక బోర్ నుంచి కూడాను చుట్టూ ఫెన్సింగ్ ఉందండి. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉన్నాయి. 2 or 3 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. 5-20 కంప్లీట్గా రిజిస్ట్రేషన్, ఒక 2 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ అండి. వీళ్ళు ఎకరం కాస్ట్ కాకుండా టోటల్గా బిల్ ముక్తాగా 1,60,00,000 అయితే చెప్తా ఉన్నారండి. నెగెస్టిబుల్ మనం మాట్లాడుకోవచ్చని కూర్చుంటే. మొత్తం ఈ 7 ఎకరాల 20 సెంట్లు కలిపి మొత్తం 1,60,00,000 అయితే చెప్తా ఉన్నారు. మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. తార్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుందండి. విసన్నపేట నుంచి సత్తుపల్లి వెళ్ళేటువంటి హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. 1.5-2 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అండి. అందులో కూడా 1.5 కిలోమీటర్ వరకు తార్ రోడ్డే ఉంటుంది. ఒక ½ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ బిలో మనకు ఈ మెటల్ రోడ్ అయితే ఉంటుంది. అది కూడా తొందరలో తార్ రోడ్ అవుతుందండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం డమ్మీలు అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసరికి బోర్ అనమాట, 2 అంగుళాల బోరు. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తుందండి. ఇక్కడ మనం అనుకున్నటువంటి ఈ మెటల్ రోడ్కి ఈ చేనికి మధ్యలో ఒక చిన్న వాగులాగా ఉంటుందండి. దాని మీద మనం ఒక సప్తా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సప్తా కట్టుకుంటేనే మనం లోపలికి రావడానికి వీలు ఉంటుందండి. లేదంటే ఆ వాగులో దిగి రావాల్సి ఉంటుంది. అది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే చూడండి. బిట్ అయితే బాగానే ఉంటుందండి. ఈ విధంగా ఇక్కడ చిన్న వాగులా ఉంటుంది చూడండి. ఇది వాగండి. ఇక్కడ వీళ్ళు మట్టి పోసుకొని ఇలా ఈ విధంగా వెళ్తూ ఉన్నారు. దీని మీద మనం ఒక బ్రిడ్జ్ లాగా ఒక సప్తా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సప్తా కట్టుకుంటే వాటర్ వచ్చినప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఇది మెటల్ రోడ్ అనమాట. ఈ విధంగా మెటల్ రోడ్ అయితే ఉంది. తార్ రోడ్ అవుతుందండి తొందరలో. ఇక్కడ నుంచి కొద్దిగా చిన్న సప్తా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోడ్డు డైరెక్ట్గా సత్తుపల్లి విసన్నపేట రోడ్డుకి వెళ్ళి కలుస్తుంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ.